పుష్ప 2 మీద మీ అభిప్రాయం? పుష్ప 1 బాగుంది. పుష్ప 2 కూడా బాగుండాలి, బాగా ఆడాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి. వాళ్ళకి కూడా పెట్టిన నిర్మాతలు, కష్టపడిన ఆర్టిస్టులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం సార్. పుష్ప 2 మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్? బాగుంటుందని అనుకుంటున్నాను సార్. పుష్ప 2 బ్రహ్మాండంగా ఆడుతుంది. డిసెంబర్ 6న విడుదల అనేది ఖాయం. అది ఆడుతుంది. దానికి వెనకుండి నడిపించే పెద్దలు కూడా ఉంటారు ఆ సినిమాని. ఎందుకంటే ఈ మధ్య మధ్యలో వచ్చే మనస్పర్ధల్ని పక్కకు పెట్టేసి ముందు పనులు అనేది ముందుకు పోవాలనేది చేసేవాళ్ళు కూడా తెలియకుండా గాడ్ ఫాదర్ ఉంటారు, ఒక ఆపద్ బాంధవుడు ఉంటారు దానికి. ఆ, అల్లు అర్జున్ గారికి ఒక ఆపద్ బాంధవుడు ఉంటాడు, ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు. ఖచ్చితంగా అది అలా జరుగుతుంది అంతే. ఈ వచ్చే చిన్న చిన్నవి అనేది పట్టించుకోం. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు సినిమానే చూడొద్దు. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏందండి, అంతా కలిసి మెగా ఫ్యాన్స్ అండి. మెగా ఫ్యాన్స్ అంతే. చిరంజీవి గారి వల్ల వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చూస్తున్నాం, పెరిగాం మేము చిన్నప్పటి నుంచి. అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే నేను వెళ్తున్నా. మరి నేను ఎవరి ఫ్యాన్ని? చిరంజీవి ఫ్యాన్నే. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఎవరి ఫ్యాన్ని? నేను చిరంజీవి ఫ్యాన్ని. రామ్ చరణ్ సినిమా వచ్చిందంటే వెళ్తున్నా. నేను ఎవరి ఫ్యాన్ని? చిరంజీవి ఫ్యాన్. ఫస్ట్ సాయిధరం వచ్చినా సరే, ఎవరు వచ్చినా, మన శిరీష్ వచ్చినా, మన మన నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ్ గారు వచ్చిన ఇవన్నీ సినిమాలు చూసి సక్సెస్ చేసింది ఎవరు? చిరంజీవి ఫ్యాన్సే. అసలు ఆయన వేసిన మహావృక్షం అండి బేస్. వీళ్ళందరినీ తీసుకొచ్చి అల్లు అర్జున్ గారిని మరి ఆ సినిమా డాడీ సినిమాలో ఒక సీన్లో కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా పాత సినిమా ఒకటి ఉంది, అల్లు అర్జున్ చైల్డ్హుడ్ విజేతలో ఉన్నాడు చిన్న బాలనటుడిగా. మరి చిరంజీవి గారు తీసుకొచ్చిన కళాకారులే కదా అందరూ. ఆయన వాళ్ళని వ్యతిరేకించి వీళ్ళు ఏమీ సాధించలేరు. వాళ్ళని ఏమన్నా అని కూడా వీళ్ళు అట్లా ఉండడం కూడా కరెక్ట్ కాదండి.